వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అవమానించాలన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వ పెద్దల డైరెక్షన్ లో పోలీసులు పనిచేస్తున్నారా అన్న అభిప్రాయం ఇప్పుడు కలుగుతోంది. దాంతోపాటు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి జై కొట్టరో అలాంటి ప్రముఖ సినీ హీరోల మీద కూడా తెలుగుదేశం పార్టీ మీడియా వ్యతిరేక కథనాలు రాస్తోంది. తాజాగా అల్లు అర్జున్ కూడా తెలుగుదేశం పార్టీ అనుకూలమని పేరున్న ఆంధ్రజ్యోతి పత్రిక పరోక్షంగా టార్గెట్ చేస్తూ అల్లు అర్జున్ ఆ స్థాయిలో భద్రత కల్పించడం ఏంటి అని ప్రశ్నిస్తోంది. సీఎం స్థాయి భద్రత ఏంటి అని కూడా ఆంధ్రజ్యోతి ప్రశ్నిస్తోంది. అంతకంటే ముందు ఆమదాల వలస వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న చింతాడ రవికుమార్ ని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన సమయంలో వీళ్ళంతా ఒక మహిళా ఎస్ఐ పట్ల అనుచితంగా వ్యవహరించారు అంటూ కేసు పెట్టారు. కానీ వీళ్ళు ఆ రోజే చెప్పారు, మేము అనుచితంగా వ్యవహరించలేదు, సదరు మహిళా సే మాకు ముందే పరిచయము, ఆమె ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు, దాంతో ఇలా జనంలో ఉంటే ఇబ్బంది అని చెప్పి మేమందరం ఒక చుట్టూ చేరి ఆమెను పక్కకు తీసుకెళ్తూ ఉన్నాం జనంలో నుంచి, కానీ దాన్ని వక్రీకరించి మేమేదో దాడి చేశామని కేసు పెట్టారని చింతాడ రవికుమార్ ఆ రోజే చెప్పారు. ఆయన్ని శనివారం రాత్రి పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. అయితే న్యాయమూర్తి మాత్రం పోలీసులు పెట్టిన కొన్ని సెక్షన్లను తొలగించేశారు. ఏకంగా హత్యాయత్నం కేసు పెట్టేశారు. అంటే మహిళా ఎస్ఐని చంపేయడానికి ప్రయత్నించారని, దాంతోపాటు ఆర్గనైజ్డ్ గా ఉద్దేశపూర్వకంగా క్రైమ్ చేశారన్న ఒక సెక్షన్ ని కూడా యాడ్ చేశారు. అయితే న్యాయమూర్తి ఈ కేసును మొత్తం పరిశీలించి ఆ రెండు సెక్షన్లను తొలగించారు. ఏది హత్యాయత్నం, ఆర్గనైజ్డ్ గా ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారన్న ఆ రెండు సెక్షన్లను తొలగించారు. ఆ తర్వాత రిమాండ్కి అయితే ఇచ్చారు. బెయిల్ పిటిషన్లు వేసేందుకు చింతాడ రవికుమార్ తరఫున న్యాయవాదులు సిద్ధమవుతున్నారు. అయితే శనివారం రాత్రి అరెస్టు చేసిన పోలీసులు ఆ తర్వాత 2 పోలీస్ స్టేషన్లకు తిప్పారు. అక్కడ నుంచి జిల్లా ఎస్పీ కార్యాలయానికి తీసుకొని వచ్చారు. కరెక్ట్ గా అక్కడికి రాగానే వాహనం ఆగిపోయిందంటూ ఆపేశారు. అక్కడి నుంచి కోర్టుకు నడిపించుకుంటూ తీసుకెళ్లారు. అక్కడ కొద్దిగా వర్క్ అంతా, రైటింగ్ వర్క్ అంతా పూర్తి కాగానే జడ్జి నివాసానికి మళ్ళీ అక్కడి నుండి నడిపించుకుంటూ తీసుకెళ్లారు. ఈ నడిపించడం కూడా ఎలా చేశారు, చుట్టూ మహిళా పోలీసుల్ని పెట్టి, 2 మహిళా ఎస్ఐల్ని మరికొందరు మహిళా కానిస్టేబుల్ అనే పెట్టి నడి రోడ్డు మీద ఊరేగించుకుంటూ చింతాడ రవికుమార్ ని తీసుకెళ్లారు న్యాయమూర్తి ముందుకు. అంటే ఉద్దేశపూర్వకంగా ఇదంతా చేశారన్నది చాలా క్లియర్ గా అర్థమవుతోంది. ఈ వాహనం ఆగిపోయింది, అందుకే నడిపించుకుంటూ వెళ్లాల్సి వచ్చిందని పోలీసులు చెప్తున్నారు. పోలీసులు ఈ మధ్య రొటీన్ గానే చెప్తున్నారు ఈ కారణాన్ని. ఎవరినైతే తాము నడి రోడ్డు మీద ఊరేగించి వాళ్ళని అవమానించాలనుకుంటారో అలాంటి సమయంలో వాహనాలు ఆగిపోయాయని డీజీపీ కూడా చెప్పారు. ఒక సమయంలో వాహనాలు లేకపోవడంతో అందరినీ నడిపిస్తూ ఉన్నామని కూడా. కానీ వాహనం ఆగిపోవడం అనేది ఎక్కడ ఊరి బయటనో జరగలేదు. ఎస్పీ కార్యాలయం వద్ద వాహనం ఆగిపోతే తీసుకెళ్లాలంటే ఇంకో వాహనం ఉండదా? ఉంటుంది. కానీ ఉద్దేశపూర్వకంగానే నడిపించాలన్న ఉద్దేశంతోనే, ఆ నడిపించడం కూడా అవమానించాలన్న ఉద్దేశంతోనే మహిళా పోలీసులకు అప్పగించి మహిళా పోలీసులు చుట్టూ ఉంటే మధ్యలో ఇతన్ని నడిపించుకుంటూ తీసుకెళ్లారంటే ఉద్దేశపూర్వకంగా అవమానించడానికి ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయనేది అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఈరోజు చాలా ఆనందంగా ఉండవచ్చు. చింతాడ రవికుమార్ ని మహిళా పోలీసులతో మధ్యలో రోడ్డు మీద ఊరేగించుకుంటూ తీసుకెళ్లారని హర్షం వ్యక్తం చేయొచ్చు. కానీ ఈ మొత్తం వ్యవస్థను ఎవరైతే నడుపుతూ ఉన్నారో అత్యంత ప్రమాదకరమైన విధానాల్ని, సాంప్రదాయాల్ని తెరపైకి తెస్తున్నారు. రేపు ప్రొద్దున తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఈ విధంగానే ప్రభుత్వం మారితే నడు రోడ్డు మీద ఊరేగించాలన్న గ్యారెంటీ ఏంటి? ఈరోజు మామూలు బట్టలతోనే ఊరేగిస్తూ ఉన్నారు. రేపు ప్రొద్దున బట్టలు లేకుండా కూడా నడు రోడ్డు మీద ఊరేగిస్తే అడిగే వాళ్ళు ఎవరు ఉంటారు? రాజకీయ నాయకులు విచక్షణ కోల్పోతున్నారు, ఒక హుందాతనాన్ని కోల్పోతున్నారు. ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న వ్యక్తులు ఎవరో గాని పూర్తి పరిపక్వత లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మామూలు కార్యకర్త కూడా కాదు, ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఒక ప్రముఖ పార్టీ ఇన్ఛార్జిని నడు రోడ్డు మీద నడిపించుకుంటూ వెళ్తే రేపు తెలుగుదేశం పార్టీలోని నాయకులకి ఎవరికైనా కూడా ఇలాంటి ట్రీట్మెంట్ ఎదురు కావచ్చు కదా. అప్పుడు దాన్ని సమర్థించుకునేందుకైనా అవకాశం ఉంటుందా? ఇక అల్లు అర్జున్ ఇనార్బిట్ మాల్ లో విశాఖపట్నంలో థియేటర్ ని ప్రారంభించేందుకు వెళ్లారు. ఆ సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే హైదరాబాద్ లో అల్లు అర్జున్ ఒక చోటుకు వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున వేల మంది ఫ్యాన్స్ రావడం, తొక్కిసలాట జరగడం, ఆ ఘటన నేపథ్యంలో పోలీసులు విశాఖపట్నంలో ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకున్నారు. అయితే ఆంధ్రజ్యోతి పత్రిక మాత్రం ఏం పెట్టింది హెడ్లైన్, అల్లు అర్జున్ పర్యటనలో పోలీసుల అతి, సీఎం స్థాయిలో భారీ బందోబస్తు ఏర్పాటు అంటూ విమర్శనాత్మకంగా ఒక అల్లు అర్జున్ అనే వ్యక్తి వస్తే పోలీసులు ఏకంగా సీఎం స్థాయిలో భద్రత కల్పించారు, దీని మీద ఈ అతి మీద చర్చ నడుస్తోంది అంటూ ఒక కథనం రాసుకొని వస్తూ లాస్ట్ లో మాత్రం హైదరాబాద్ సంధ్యా థియేటర్ ఘటన దృష్టిలో పెట్టుకొని ఈ భద్రత కల్పించినట్టు చెబుతున్నారు పోలీసులు అని రాసుకొని వచ్చింది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వస్తున్న వ్యక్తి సీఎమ్మా ఇంకోరా అనేది కాదు. పలానా వ్యక్తి వస్తే అక్కడికి జనాలు ఎంతమంది వస్తారు, అభిమానులు ఏ స్థాయిలో వస్తారో అన్న దాన్ని బట్టి పోలీసులు చర్యలు, భద్రతా ఏర్పాట్లు తీసుకుంటారు. అల్లు అర్జున్ లాంటి ప్రముఖ హీరో వచ్చినప్పుడు 1000 మంది అక్కడికి వస్తారు. సో అలాంటి చోట ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడకుండా పోలీసులు వాళ్ళ మాన్యువల్ ప్రకారం చర్యలు తీసుకుంటారు అంత కంట్రోల్ చేయడానికి. దాన్ని కూడా ఇలా విమర్శనాత్మకంగా అల్లు అర్జున్ వస్తే పోలీసులు అతి చేశారు, సీఎం స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు అని ఎందుకు చెప్తున్నారు? ఈ దేశంలో కొందరు సీఎంలుగా ఉన్న వాళ్ళు కూడా
సాధారణ ఓ నలుగురు గన్మ్యాన్లతో కూడా సంచరిస్తూ ఉంటారు. మరికొందరు ముఖ్యమంత్రులు ఏకంగా ఎన్ఎస్జీ కమాండర్లు పెట్టుకొని వేల మంది పోలీసులు పెట్టుకొని పర్యటనలు చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకుండే ఇబ్బంది బట్టి, వాళ్ళకుండే థ్రెట్ బట్టి, ఆ ప్రజాదరణ బట్టి ఏర్పాట్లు అన్నవి చేయడం అనేది పోలీసులు వాళ్ళు చూసుకుంటారు. అల్లు అర్జున్ వచ్చినప్పుడు వేల మంది వస్తారు, ఇబ్బందులు ఏర్పడతాయన్న ఉద్దేశంతో కొన్ని ఆంక్షలు విధించారు. ఆ ప్రాంతంలో పోలీసుల్ని కూడా వందల మందిని ఉపయోగించి ఉండవచ్చు. కానీ దీన్ని పోలీసులు అతి చేస్తున్నారు అని ఆంధ్రజ్యోతి ఎందుకు రాస్తుంది అంటే, అల్లు అర్జున్ అనే వ్యక్తి ఎన్నికల సమయంలో మనకు మద్దతు ఇవ్వకపోగా వైసీపీ అభ్యర్థి పోటీ చేస్తుంటే అక్కడికి వెళ్ళారు కాబట్టి అది కడుపు మంట. అందుకని దీన్ని పోలీసులు అత్యుత్సాహంగా అని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అదే మనకు నచ్చిన హీరో ఎవరైనా వచ్చి ఉంటే, ఇలా ఏర్పాట్లు చేసి ఉంటే భారీగా జనం వస్తారన్న ఉద్దేశంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. దీనిపైన అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని ఇదే పత్రికలు పాజిటివ్ కోణంలో కూడా రాస్తాయి. అంటే సరదాగా ఏం భద్రతా ఏర్పాట్లు చేసి ఉంటారు కదా పోలీసులు. అల్లు అర్జున్ తో వాళ్ళకి సంబంధాలు ఏముండవు కదా. ఒక వ్యక్తి వస్తున్నప్పుడు, హీరో వస్తున్నప్పుడు అక్కడ ఇబ్బంది కలుక్కోకుండా ఏర్పాట్లు చేస్తే దాన్ని కూడా అతి అన్నట్టు, ముఖ్యమంత్రి స్థాయిలో భద్రత ఏర్పాటు చేశారన్నట్టు ఆంధ్రజ్యోతి రాయడం బట్టి తమకు ఇష్టం లేని వాళ్లకు ఎక్కడైనా సరే ఆ కార్యక్రమాలు సజావుగా సాగేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నా మేము తట్టుకోలేం అని ఇండైరెక్ట్ గా ఆంధ్రజ్యోతి చెప్తోంది. ఇదే బాధ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కూడా వీళ్ళకి. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వచ్చినా సరే వేల మంది వస్తూ ఉన్నారు. అలాంటి చోట పక్కాగా ఉండకూడదు, ఏదో ఒక అవాంఛనీయ సంఘటనలు జరగాలి అన్న ఉద్దేశంతో పోలీసుల మీద ఒత్తిడి తెచ్చి సరైన భద్రతా ఏర్పాటు కూడా చేయకుండా ఇదే రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. దాన్ని సమర్థించుకుంటున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ వస్తే ఆయనకు భద్రత కల్పిస్తే ఆంధ్రజ్యోతి ఆవేదన వ్యక్తం చేస్తోంది.